ఒకసారి దుర్వాస మహర్షి కుంతికి ఒక వరం ఇస్తారు. ఆ వరంతో తను ఏ దేవుడినైనా పిలిచి సంతానం పొందవచ్చు అని చెబుతాడు. ఇచ్చిన వరాన్ని పరీక్షిద్దామని కుంతి సూర్యభగవానుడిని పిలుస్తుంది. వెంటనే సూర్యభగవానుడు ప్రత్యక్షమై తన దివ్య గుణాలు కలిగిన పుత్రుడును పొందుతావని దీవిస్తాడు. స్వామి, నాకు వివాహం కాలేదు, నాకు ఈ పుత్రుడు వద్దు అని కుంతి అంటుంది. దానికి సూర్యభగవానుడు, నువ్వు తప్పక పుత్రుడును పొందవలసిందే అని చెప్పి వెళ్ళిపోతాడు. వెంటనే ప్రకాశవంతమైన దివ్య కవచ కుండలాలతో కర్ణుడు జన్మిస్తాడు. తాను చేసిన దానికి కుంతి కర్ణుడిని పట్టుకుని బాధపడుతుంది. దీనివలన తన తండ్రికి మరియు కుటుంబానికి అవమానం జరుగుతుంది అని భావించి కర్ణుడిని ఒక బుట్టలో పెట్టి బాధగా నదిలో విడిచిపెడుతుంది. అలా నదిలో తేలుతూ వెళుతున్న కర్ణుడిని రాధ మరియు అతిశయ అనే దంపతులు చూస్తారు. వారు తనని తమ పుత్రుడుగా స్వీకరిస్తారు.